So hello guys, my name is Prem, studying inter second year. ఎగ్జామ్స్ అయిపోయినాయి. నిన్ననే కెమిస్ట్రీ ఎగ్జామ్ రాసి వచ్చాం. యాక్చువల్లీ ముందే స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఈ వీడియోలు అవి, బట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం, అప్పుడే బాగుంటుందని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేసా. ఇది ఫస్ట్ వీడియో లాగింగ్. మనతో పాటు ఇంకో గెస్ట్ ఉన్నారు, ధనుష్. పడతా వీడియోలో? నేనేందుకు వీడియోలో ఇంట్లో ఏమన్నా అంటారా? ఇంట్లో ఏమన్నారు కదా, ఇంట్లో ప్రాబ్లం యూట్యూబ్ లో కనబడితే ఫేమస్ అవుతాను అంటున్నాను. ఏమన్నారు కదా. చాలా అయితే ఇంకా వీడియో తీసుకొచ్చి ఆల్రెడీ వీడియో మాటలు చేస్తుండగా మాట్లాడచ్చు కదా. సో అది ఐఫోన్ మన బడ్జెట్ లో లేదు కాబట్టి ప్రస్తుతానికి ఏదో ఫోన్ తీసి బాగానే ఉంది. క్వాలిటీ బాగానే ఉందా? బాగానే ఉంది. అది క్వాలిటీ బాగానే ఉంది. ఇంకా మనం చెప్పు, ఏం చెప్పండి, ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం, అలా తిరుగుదాం. ఇక గ్రౌండ్ లో ఉన్నాం, ఎవరు లేరు గ్రౌండ్ లో. ఒకే ఒక్క బ్యాచ్ ఆడుతుంది, అది కూడా ఇక్కడ ఉంది. వస్తారనుకోండి కదా, మెల్లగా వస్తారు. జిమ్ గురించి చెప్పనా? జిమ్ లో ఉన్నప్పుడు సాయంత్రం స్లో, కొంచెం స్లోగా తీసుకెళ్దాం అంటారు. బండి చూపిస్తాయి కదా. ఏమన్నా రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ మాడిఫైడ్. ఇప్పుడు ఎటు చెప్పు. ఈ టెంప్లేక ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి అంత బడ్జెట్ లేదురా మన దగ్గర. అండ్ ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? 2:14 అవుతుంది, మధ్యాహ్నం 2:14. లంచ్ అయిపోయింది. ఇప్పుడు ప్లానింగ్ చేయండి. ఆడుకో. 4 months ఉంటది బీటెక్ లో జాయిన్ అవడానికి. 4 months ఉంటది మనకి టైం. 4 months ఆడుతాం. 4 months ఆడుకుంటే మరి ఎంసెట్ ఎవరు రాస్తాడు? అండ్ చెప్పడం మర్చిపోయాను, మనం మెయిన్స్ 56% వచ్చింది. ఎంసెట్ ప్రిపేర్ అవుతారు, ఎంసెట్ అవుతుంది. గట్టిగా ట్రై చేస్తే ఎంసెట్ రావచ్చు. ఓకే, ఈ మెయిన్స్ అవి ఇవి మనకు రావు. మన క్లాస్ వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది అంటారా వ్లాగింగ్ స్టార్ట్ చేశానని? మన క్లాస్ వాళ్ళకి తెలిస్తే ఇంకేమో ఉండదు. ఏమంటారు, ఇంక వ్లాగింగ్ స్టార్ట్ చేసా, ఇంకా అది ఇది ఏదో అంటారు కదా. ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఎట్లా ఉంటది. ఎరా బండి ఎందుకు కాపు? పెట్రోల్ సేవా. పొద్దున వచ్చాను నేను ఆర్ట్స్ కాలేజ్. మీకు ఒకటి ఎంత చూపిస్తాను చూడండి. ఆఫ్రికన్ జనరు అక్కడికి మాట్లాడదాం. అరే ఆఫ్రికా వాళ్ళే కదా వాళ్ళు. మాట్లాడదామా? ఉత్తరా ఇప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడదాం రా. హలో, నేను సాయంత్రం ఎగ్జామ్స్ అయినాయి. బాడీ కొంచెం వాయిస్ ఒక్కటి క్లియర్ ఉంటే చాలు. ఓకే, వాయిస్ మా బడ్జెట్ లో చెప్పు, ఏం కావాలి? ఏమన్నాడు చూడరా, ఇక్కడ బ్యానర్ అంటించారు కదా, చూడు. తాగండి కొద్దిగా తాగిగా. అన్న మాక్టైల్ అంట ఉందా? టుడే సన్ ఈజ్ వెరీ వెరీ హై. చెప్పు, ఇంకేంటి విశేషాలు? ఏముంటాయి, తినండి తాగండి. ఎగ్జామ్లు అయిపోయినాయి, తినాలి తాగాలి అంట. రివ్యూ ఏదో ఎలా ఉంది? సూపర్. పక్కన వచ్చాయి. తాగమంటావా తాగద్దంట? తాగమనే కదా చెప్తున్నాను. వర్త్ అంటావా? 20 రూపీస్. 20 రూపీస్ వస్తారా? బాగుందా?
కావాలి ఎంత ఉంటది 10 రూపీస్. చేయి చూద్దాం. బిల్లు నీదే, పెర్రా బాబు నాదే. నేను కట్టను. ఏయ్, డబ్బులు కట్టావా దేనికి? ఫ్రూట్ మిక్చర్ కి? ఇంకా కట్టలేదు. వీటిని ఇది కదా ఓపెన్ చేయి. అది కోవానది. కావాలి. కోవా ఏంట్రా అది? బ్రెడ్ హనీ కలిపి తింటే అది అలా ఉంటుంది కదా వాయిస్. లస్సీ తయారు చేశారు వాళ్ళు. సమ్మర్ స్టార్ట్ అయింది. లస్సీలు తయారు చేస్తున్నారు. లస్సీలు తయారు చేసి అమ్ముతారు రోడ్డు మీద. మనం కూడా పెడదాం లస్సీ బండి. పోలీస్ కార్ ఉంది. ఎగ్జామ్స్ అయిపోయినాయి, జిమ్ బాగా గ్యాప్ వచ్చింది, బాడీ వీక్ అయింది. తిరగడానికి మాత్రం పైసలు ఉంటాయి, జిమ్ లో జాయిన్ అవడానికి మాత్రం పైసలు ఉండవా? గాంధీజీకి ప్లేట్లు అంటే రిజిస్టర్డ్. మారేడుమల్లి ఫారెస్ట్ ఎంత దూరం ఉంటాయి ఇక్కడ నుంచి? 70-80 కిలోమీటర్స్. 70-80 కిలోమీటర్స్. ఇక్కడ అవదేమో. ఒకసారి వినయ్ గడు ఉన్నాడు కదా, వినయ్ గడు ఆడి బండి ఎక్కాను. ఎక్కి కూర్చుంటాడు, చేతులు వదిలేసి నడిపాడు. నడిపితే వీడియో తీశారు. ఇక్కడ చూడు, మరి ఆడి చూసారు ఆ వీడియో. చేతిలో వదిలేసి నడుపుతుంటే నువ్వేమో వెనకాల కూర్చొని వీడియోలు తీస్తున్నావు అని చెప్పి ఆ రోజు పెట్టారు నాకు. దిగుదాం చలో. ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. బోట్ ఉంది అక్కడ, బోట్ ఎక్కుదాం. నేను తేవరా అనుకుంటున్నావు ఏంటి? ఎక్కుదాం, బోట్ ఎక్కి ఆ సొరచాపం పట్టుకొని లాక్కొద్దాం. పీస్. ఎగ్జామ్స్ లేకపోతే ఇలా ఉంటది, మన ఇష్టం ఎక్కడన్నా జరగచ్చు. ఎగ్జామ్స్ అయిపోయినా లేకపోయినా అదే ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకో. ఎగ్జామ్లు ఉన్నాయి, నువ్వు బయట తిరుగుతున్నావు, ఇంకెలా ఉంటుంది చెప్పండి ఎగ్జామ్లు పెట్టుకొని బయట తిరిగితే. ఎప్పుడో సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లో చేద్దాం అనుకున్నా వ్లాగ్, ఇప్పటికి అయ్యింది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. పడితే పడిన తర్వాత ఇంకేమన్నది, పడే వరకు సరదానే. ఒరే గోదావరి ఫోర్స్కి వెళ్తుంది ఈరోజు చూడు. వీడియోలో సరిగ్గా చూడు, ఫిషర్మెన్స్ చేపలు సరిగ్గా తెలియట్లేదు కానీ చూడు. అలా మరి అంత అక్కర్లేదు, దగ్గర రారా అంటే చూపి క్లియర్ గా వ్యూ. ఆ వాటర్ సౌండ్ వస్తుందంట ఫోన్ లో. దగ్గరికి ముందుకి కాలు మొత్తం బంద్ అవుతుంది. తొందర రాను మరి పక్కన తెలుసు. కారు ఉందటు దారా ఏమో వెళ్ళచ్చు. అటుపక్క నుంచి వెళ్ళొచ్చాను అనుకుంటా. వెళ్ళచ్చు. త్వరగా ఎవరో అంటారు కదా, ఓటు దగ్గర నుంచి కూర్చోచ్చా, కూర్చుంటే ఏమన్నా అంటారా? ఏమన్నారట బాబు.
చూది అటు పక్క అరణ ఉన్నదా నవ్వలేరు. దేవరాల ఫీల్ అవుతున్న ప్రేమశాలం. ఫోన్ పడిందంటే ఇంకేముండదు. మళ్ళీ ఆఫ్టర్ ఎగ్జామ్స్ అయిపోతే మనల్ని ఎవరు అడుగుతారు, ఎవరో జనరల్ వెళ్తున్నారు. సో ఇది బోట్లో కూర్చున్నాం. ఇప్పుడు వెళ్దామా? అలా వెళ్దాం. చూడు ఎవరన్నా అంకుల్ వస్తున్నారేమో చూడు. ఫోటో రాదా? మనల్ని ఎవరు వస్తారు? ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఏంటో ముసలే ఉండవు కదా. ముసళ్ళే ఉంటారా? నువ్వు ఉన్నప్పుడు దేవరవి పక్కన తప్పలే ఏ పాము వచ్చిందనుకో చూసుకో నువ్వు. పడితే ఇంకేమన్నా. ఇంకా చాలా ఉన్నారు బోట్లు. ఇప్పుడు అవన్నీ ఎక్కి ఫోటోలు దిగడం అంటే కష్టం. ఇప్పుడు అవ్వనందుకు ఇది బోట్ చాలదా మనకి? ఇంకా తెలియాలి. చాలు ఫోటోలు దిగో, హీరోలా ఉన్నాం. బాయ్ బాయ్. దొరికేసా దొరికేసా గట్టిగా ఫుల్గా ఆడుకుంటున్నాం. ఎగ్జామ్స్ అయిపోయినాయి, మన ఇష్టం. అది ఎగ్జామ్స్ 10th క్లాస్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినట్టు ఉన్నాయి కదా. చదువుకోండి. ఓకే, ఫస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్ ఇయర్ మన ఇష్టం. ఎడ్యుకేషన్ అంట, ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటావా? అంతేగా, అదేం లేదు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, పట్టించుకోవద్దు. ఎడ్యుకేషన్ ఒకటే రాయండి, భయపడద్దు. ఇంకా బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే మనకి క్లారిటీ ఉండాలి అంతే. మనకి క్లారిటీ ఉంటే దట్స్ ఎనఫ్. అది చాలు. చలో నెక్స్ట్ కిదర్, నెక్స్ట్ స్టాప్. ఎగ్జామ్స్ హోమ్ 3 అయింది, 3:09. వెళ్ళిపోవచ్చు ఇంటికి. వెళ్ళిపోతా. నేను మళ్ళీ 4కి బయటికి వెళ్ళాలి. భోజనం చేయలేదా? 4కి బయటికి వెళ్ళాలి సార్. ఎక్కడికి? స్పెక్స్ తిరిగిపోయి. अंधेरा तेरा मैंने ले लिया सितारा. తీసాను నేను పోతాను, నాకు ఇది వద్దు. లోకేష్ బాయ్. మురళి, మనోహర్ అందరు ఇక్కడ ఉంది. బ్యాక్ టు హోమ్. డోర్ కట్టాను, డోర్ కట్ట.